తమిళనాడు రాజకీయాలు మరోసారి సినిమా రాజకీయాల కలయికతో ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టు మరింత బలపరుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించిన విజయ్ ఎమ్మెల్యేగా పెరంబూర్ స్థానాన్ని కొనసాగిస్తూ తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక ఇప్పుడు తమిళనాడు రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. టీవీకే తరపున ప్రముఖ సినీ నటి త్రిషను బరిలోకి దింపనున్నారనే ప్రచారం రాజకీయ సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మరోవైపు ప్రముఖ నటుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో కీలక ప్రకటన చేస్తానంటూ లారెన్స్ చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠను మరింత పెంచాయి. ఇదే సమయంలో మరో కీలక పరిణామం తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నా డీఎంకేకు చెందిన 4 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి విజయ్కి మద్దతు ప్రకటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ రాజీనామాల కారణంగా ఆయా స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఒకేసారి పలు ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు సెమీఫైనల్ గా మారే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ది లీడర్ పేరుతో కొత్త ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన భవిష్యత్తులో దీనిని రాజకీయ పార్టీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలిచ్చారు. ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో అన్నామలై ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ ప్రారంభించిన మక్కల్ మేడై ఉద్యమం కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇది రాజకీయ వేదికగా మారుతుందా లేక సామాజిక ఉద్యమంగానే కొనసాగుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అధికారంలో విజయ్, మరోవైపు ఉప ఎన్నికల రాజకీయాలు, ఇంకోవైపు అన్నామలై కొత్త రాజకీయ ప్రయోగం, లతా రజనీకాంత్ ప్రజా ఉద్యమం. ఇలా తమిళనాడులో కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావంతో రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇక తమిళనాడులో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ రాజకీయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నారు. సో అలాగే ఇప్పుడు త్రిష ఎక్కడైతే ఇటు విజయ్ రాజీనామా చేశారో అక్కడ త్రిష పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాఘవ లారెన్స్ పేరు కూడా వినిపిస్తుంది. సో ప్రజెంట్ తమిళనాడులో ఎలాంటి రాజకీయం నడుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాలు తాజాగా మొన్నటి వరకు కూడా మనం చూసాము. 2 సంవత్సరాల్లోనే పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి విజయ్ ఒక సంచలనాన్ని సృష్టిస్తే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరొకసారి తమిళనాడులో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు పలు రాజకీయ సమీకరణాలు తమిళనాడులో మారుతున్నాయి. ఇప్పటికే ఏఐడిఎంకే నుంచి ఎమ్మెల్యేలు వరుసగా కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి రాజీనామా చేశారు. మరొక 4 ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే తాజాగా ఉప ఎన్నిక ఏదైతే 2 స్థానాల్లో గెలిచినటువంటి విజయ్, ఒకటి పెరంబూర్ నుంచి, రెండవది తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ 2 స్థానాల్లో ఆయన గెలుపొందారు. అయితే ఒక స్థానంలో ఆయన రాజీనామా ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఆయన తిరుచి ఈస్ట్ను వదులుకున్నారు. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే అక్కడ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఆ ఉప ఎన్నికలో నటి త్రిషను అక్కడ బరిలోకి దింపుతారు టీవీకే తరపున అని చెప్పేసి పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయనపై ఏదైతే ట్రోల్స్ వస్తున్నాయో, ఆయన టీవీకే పార్టీలో చేరుతారో, ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనపై వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపై ఆయన తాజాగా స్పందించడం జరిగింది. ఏదైతే ఆయన ప్రస్తుతం ఏదైతే సినిమా షూటింగ్లో ఉన్నారు, బెంజ్ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు కూడా ఆ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాను. ఈ నెల 11వ తేదీన ఉదయం 9:30 గంటలకు నా జీవితానికి సంబంధించి, ముఖ్యంగా రాజకీయ జీవితానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాను అని చెప్పి కూడా ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఖచ్చితంగా ఆయన
ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. తిరుచి ఈస్ట్ నుంచి ఆయన బరిలో ఉంటారు అని చెప్పేసి కూడా ఈ పరిణామాలన్నీ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇంకొక విషయం ఏంటంటే ఆయనకు అదేవిధంగా విజయ్కి వీళ్ళిద్దరికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది కాబట్టి సో ఆయన టీవీకే పార్టీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. తిరుచి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీనికి తోడు మరొక వైపు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఆయన ఇప్పటికే ఉన్నటువంటి ఆయన ఏదైతే సామాజిక ఉద్యమం వీధి లీడర్ పేరుతో ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక ఇంట్రెస్టింగ్గా ఆయన కూడా మారాడు. ముఖ్యంగా ఆయన చేస్తూ ఉన్నటువంటి వీధి లీడర్ ఏదైతే ఉందో సో ఆ యొక్క ఉద్యమానికి ఇప్పటికే పెద్ద ఎత్తున తమిళనాడు ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే పాత ద్రవిడ పాలిటిక్స్కి కాలం చెల్లింది, అభివృద్ధి సంక్షేమానికి రాబోయే రోజుల్లో పెద్దపీట వేయాలనుకుంటున్నారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని చెప్పి కూడా ఆయన ఒక కొత్త భాష అని చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఆయనకు కూడా ప్రజలు మద్దతుగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఇక దానికి తోడు ఏదైతే తమిళనాడులో సూపర్ స్టార్గా ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలోనే సూపర్ స్టార్గా ఉన్నటువంటి రజనీకాంత్ గతంలోనే రాజకీయాలకు వస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో ముఖ్యంగా అనారోగ్య కారణాలతో నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పేసి గతంలోనే రజనీకాంత్ ప్రకటించారు. అయితే ఆయన భార్య లతా రజనీకాంత్ కూడా ఇటీవల మేడై మక్కల్ పేరుతో ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించారు. సో ఈ సామాజిక ఉద్యమం రాబోయే రోజుల్లో ఒక పొలిటికల్ వైపు టర్న్ తీసుకుంటుందా అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచే కూడా తమిళనాడులో ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా 2029 పార్లమెంట్ ఎన్నికలు కానివచ్చు, 2031 అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళే ఆలోచనలో కూడా పలువురు ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి సామాజిక ఉద్యమం వరకే పరిమితం అవుతారా, వాళ్ళు రాజకీయ వైపు టర్న్ తీసుకుంటారా అనేది సో రాబోయే రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఇటు టీవీకే తరపున విజయ్ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అదొక సంచలనం. అయితే అన్నామలై బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి అన్నామలై ఆయన బీజేపీ నుంచి బయటికి వచ్చి తన ఏదైతే వీధి లీడర్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మరింత ముందుకు తీసుకెళ్తాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే లతా రజనీకాంత్ ఏదైతే ఆమె సామాజిక ఉద్యమం ఉందో సో అదొకటి సో ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో సో కీలకంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు టీవీకే తన పట్టును నిలుపుకునేందుకు ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేవలం పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయింది కాబట్టి సో గ్రౌండ్లో మరింత పార్టీని పటిష్టం చేసేందుకు పార్టీ బలోపేతంపై విజయ్ దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే తిరుచి ఈస్ట్తో పాటు ఇంకా కొన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏఐడిఎంకే పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీవీకేలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు చేరారు, మరికొంతమంది కూడా ఆ టీవీకేలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ఉప ఎన్నికల్లో రాఘవ లారెన్స్ అయితే ఖచ్చితంగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన అంటే గురువారం రోజు ఉదయం 9:30 తన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని తమ తల్లి ఆశీర్వాదంతో ఒక ముఖ్యమైన విషయాన్ని నేను వెల్లడిస్తానని చెప్పేసి ఇప్పటికే రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకోవడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే తమిళనాడులో ఖచ్చితంగా రాజకీయాలు అనేటివి ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇన్ని రోజులు ఉన్నటువంటి డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే కాలం చెల్లింది. ఇక కొత్త తరం రాజకీయాలు మనం తమిళనాడులో చూడబోతా ఉన్నాం అన్నటువంటి అంశాలు అయితే మనకు ప్రస్తుతం అయితే సో ఈ పరిణామాలన్నీ చూస్తే అర్థమవుతా ఉన్నాయి. అయితే మరి ఒకవేళ తిరుచి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ బరిలోకి దింపితే మరి త్రిష ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అన్నటువంటి ఏదైతే అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ఏదైతే టీవీకే ఫ్యాన్స్ కానివచ్చు పలువురు పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఒకవేళ ఇంకా కూడా ఉప ఎన్నికలు చాలా వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వేరే ఇంకొక చోటు నుంచి త్రిషను అకామిడేట్ చేస్తారా లేదంటే త్రిష పోటీ చేయదా అన్నటువంటి చర్చ ఒకవైపు జరుగుతుంది. మొత్తానికైతే రాఘవ లారెన్స్కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఈరోజు బయటకు వచ్చింది. ఆయన ఖచ్చితంగా టీవీకే పార్టీలో చేరుతారు, ఆయన ఎమ్మెల్యేగా తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారన్నటువంటి వాదన అయితే బలంగా తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.